2024 ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. రేపు ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఏంటంటే పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న పిఠాపురం దగ్గరలోని చేబ్రోల్ దగ్గరనే పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపుగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మనకి కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లోనే ఆయన అద్దెకి ఇక్కడ ఉంటుంటారు. ఈ ఇల్లు మన చేబ్రోలు మన హైవే పక్కన ఉన్నది. ఇది మన పిఠాపురం నుంచి మనకి ఈ చేబ్రోలు మనకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మనం ప్రస్తుతం రేపు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నదో మనం చూస్తే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు కూడా జనసేన కార్యకర్తలు కానీ జనసేనకి సైనికుల నాయకులు కానీ లేదనంటే పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో లాస్ట్ మనకి మన పోలింగ్ రిజల్ట్ చూస్తే మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూస్తే ఇక్కడ దాదాపు పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చాలా సర్వే సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ అఖండ విజయంతో గెలుస్తారని చెప్పేసి నిన్న పోల్ రిజల్ట్తో మనకి ఫలితాలను చూసాం. అయితే ఓవరాల్గా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అసలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు జరిగినాయి ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని ప్రకటించడంతో అందరి చూపు కూడా ఈ నియోజకవర్గం పైన పడింది. ఉమ్మడి తూర్పుగోదావరిలోని కీలక అసెంబ్లీ స్థానమైన పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనికి వస్తుంది. ఇక్కడ ఈ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి ఈ మండలాలు ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనక అత్యధిక మెజారిటీతో గెలిస్తే మనం ఇప్పుడు చెప్పిన ఈ నియోజకవర్గాల ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా పిఠాపురంలో 2,29,00,000 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,15,000 పైగా పురుషులు కాగా అందులో 1,13,000 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఇందులో ఈ మొత్తం ఓటింగ్లో కనుక మనం చూస్తే 75,000 పైగా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఆ ఓటింగ్కి సంబంధించే ఇక్కడ ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నది అని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించింది ఏం జరిగింది అని అంటే 1989 నుంచి పిఠాపురంలో ఓటర్లు చాలా భిన్నమైన తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. అని అంటే ఎప్పుడు కూడా ఒకే అభ్యర్థిని ఇక్కడ రిపీట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపించలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు మార్పు కోరుకుంటూ ఉంటున్నారు. ఆ వివరాలను చూస్తే మనం 1951 పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కూడా కాంగ్రెస్ నేత ఎల్లా సూర్యనారాయణమూర్తి, టీడీపీ నేత వెన్న నాగేశ్వరరావు మాత్రమే ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అయితే అనంతరం ఇప్పటి వరకు జరిగిన లిస్ట్ చూస్తే ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకసారి ఇక్కడ గెలిస్తే గనక ఈ పిఠాపురంలో నియోజకవర్గం ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే గనక మళ్ళీ ఆ అభ్యర్థి మళ్ళీ తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉన్నది. ఓవరాల్ మనం చూస్తే 1962, 69, 72లో పిఠాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే 62లో రావు భవన్ ఎమ్మెల్యే గెలగా తర్వాత ఎల్లా సూర్యనారాయణమూర్తి వరుసగా 2 సార్లు గెలుపొందారు. అలాగే 1978లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొప్పన వెంకట రామచంద్ర మోహన్ రావు ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 89లో కాంగ్రెస్ తరపున ఆయన మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2009 ఎన్నికలకు సంబంధించి 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నేత కొప్పన వెంకట చంద్రమోహన్ రావుపై దాదాపు 18,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అనంతరం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కీలకంగా మారిన వంగా గీత వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తుండగా ఆమె 2009లో పిఆర్పి పార్టీ నుంచి పిఠాపురంలో ప్రజారాజ్యం హయాంలో ఆమె ఎమ్మెల్యే గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీత ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మద్దతుదారుడిగా ఉన్న వర్మ పైన కేవలం 1000 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇక్కడ 1036 ఓట్ల తేడాతో గెలిచారు. అక్కడ చాలా టఫ్ ఫైట్ జరిగింది మన 2009 ఎన్నికల ఫలితాలకు సంబంధించి. ఆ వివరాలు చూస్తే వంగా గీతకు 46,623 ఓట్లు పడగా వర్మకు 45,587 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడ మరో
మరొక కీలకమైన అంశం చూస్తే అప్పుడు ఆ టైంలో 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు. అక్కడ ముక్కోనపు పోటీ జరిగింది. ఆయనకు కూడా 43,431 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడగా ఇందులో మూడు పార్టీల అభ్యర్థులు కూడా కేవలం 3,000 ఓట్ల మధ్య తేడా ఉన్నది. అంటే వంగగీతకి 46,000 చిల్లర ఓట్లు వస్తే వర్మకి 45,000 ఓట్ల చిల్లర వచ్చినాయి. అలాగే ముద్రగడ పద్మనాభంకి 43,000 ఓట్లు చిల్లర ఓట్లు పడ్డాయి. అంటే చాలా టఫ్ ఫైట్ జరిగింది. అనంతరం 2014 ఎన్నికల్లో పివి విశ్వంకు టీడీపీ టికెట్ కేటాయించడంతో ఆయనకి వర్మ అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగారు. అనూహ్యంగా ఆయన ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయన ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండుం దర్బాపతి ఏకంగా 47,000 ఓట్ల తేడాతో వర్మ విజయం సాధించారు. అప్పుడు మన టీడీపీ ఎవరికైతే సీట్ ఇచ్చిందో అతను టీడీపీ అభ్యర్థి విశ్వంక్ కేవలం 15,000 ఓట్లతో 3వ స్థానానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో పిఠాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండుం దొరబాబుకి 83,459 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి వర్మకు 68,467 ఓట్లు పడినాయి. అంటే జనసేన నుంచి పోటీ చేసిన మాకినేడు శేషకుమారికి 28,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ మనం చూస్తే జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన శేషకుమారికి అప్పుడు 28,000 ఓట్లు పడ్డాయి. అప్పుడు టీడీపీ అభ్యర్థి 68,000 ఓట్లు పడ్డాయి వర్మకి. అంటే ఇప్పుడు మనం ఈ ఎన్నికల్లో చూస్తే ఇప్పుడు వీరిద్దరూ కలిపి మనకి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఉమ్మడి కూటమిలో భాగంగా ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఓట్లు చీలే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు. నిజానికి ఇక్కడ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తారన్న ప్రచారం వెలువడగానే వర్మకి సంబంధించిన అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఒకంత నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి వర్మకు నచ్చజెప్పడంతో ఆయన వర్మ శాంతించి తర్వాత పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనకి చూస్తున్నట్లయితే ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక లెక్క అయితే ఇప్పుడు మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓటమి గెలుపు దానిపైన భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంలకు సంబంధించి లేదా చంద్రబాబు కుప్పకు సంబంధించి జగన్ కడపకు సంబంధించి ఇవన్నిటికి ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆ స్థాయికి మించి పిఠాపురంలో దేశవ్యాప్తంగా ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి. అయితే పిఠాపురం ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానితో పాటుగా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రేపు పిఠాపురం ఫలితానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు కాకినాడ జేఎన్టీయూలో ఈ ఫలితాలకు సంబంధించి ఎన్నికల రిజల్ట్ లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా కాకినాడకి సంబంధించిగా మొట్టమొదటిగా మనకు పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి దాని ఫలితం వెలువడే అవకాశం ఉన్నది. లాస్ట్లో మనకి కాకినాడ రూరల్కి సంబంధించి చివరిలో ప్రకటిస్తారు. ఆ ఫలితం చివరిలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పిఠాపురానికి సంబంధించి మొదట 11 గంటలకి పిఠాపురం సంబంధించి ఉదయం 11 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మొదటి అరగంటలోనే మనకి ఎవరైతే గెలుస్తారు అనే దానిపై మనకి ఒక అంచనా వచ్చే అవకాశం ఉండదు. మొదట మనకి బ్యాలెట్ ఓటింగ్ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ మెయిన్ వీటికి సంబంధించిన ఈ నెక్స్ట్ లెక్కింపు కార్యక్రమానికి వెళ్తారు. సో మనకి 11 గంటలు స్టార్ట్ అయిన తర్వాత ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఓవరాల్గా చూస్తే ఈ పిఠాపురం ఎన్నికలకు సంబంధించి మనం ఎవరై గెలుస్తారు అన్న ఆసక్తి నేపథ్యంలో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ హౌస్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి ఫ్యాన్స్ హడావిడి హంగామా ఏమీ లేదు. అయితే ఉదయానికి అయితే ఇక్కడ ఎలాంటి హంగామా ఉంటుందో చూద్దాం.